ఓకే, రన్నింగ్ యూజెస్ ఏంటి, ఎందుకు వాడతాం రన్నింగ్? ఓకే, సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ చెప్పాల్సింది, రన్నింగ్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఏ రిమైండింగ్ లెటర్స్ ఫర్ ఏ కస్టమర్స్. సో నార్మల్లీ కస్టమర్స్ కి రిమైండర్ లెటర్స్ ఫర్ కస్టమర్స్ అబౌట్ డ్యూ ఇన్వాయిసెస్, డ్యూ ఇన్వాయిస్ పేమెంట్స్. ఓకే, డ్యూ ఇన్వాయిస్ కి పేమెంట్స్ ఇన్ కేస్ కస్టమర్ నుంచి యాజ్ పర్ డ్యూ డేట్ లేకుంటే రిమైండర్స్ వెళ్తాయి. సో ఇది మెయిన్ యూజ్. ఇది వెండర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నార్మల్లీ కస్టమర్స్ యూజ్ చేస్తారు. వెండర్స్ కి నేను ఎప్పుడు చూడలేదు, బట్ యూజ్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే, ఇంటర్వ్యూలో ఫస్ట్ చెప్పాల్సిన ఆన్సర్ ఇది, దట్ ఈస్ ద రిమైండింగ్ లెటర్స్ ఫర్ కస్టమర్స్ అబౌట్ డ్యూ ఇన్వాయిసెస్, డ్యూ డేట్ ఇన్వాయిసెస్. దీన్ని ఈ రిమైండింగ్ లెటర్స్ ని అరౌండ్ 9 లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎస్ఏపి ఇచ్చింది 9 లెవెల్స్. వి హ్యావ్ 9 లెవెల్స్. అంటే ఈచ్ లెవెల్ కి ఇంటర్వెల్ డేస్ ఎన్ని ఉండాలి? సో ఎవ్రీ 1 వీక్ వెళ్ళాలా? మనం డిసైడ్ క్లయింట్ ని బట్టి ఎవ్రీ వీక్, ఓకే, ఆర్ ఎవ్రీ మంత్, ఆర్ ఎవ్రీ 4 days, ఆర్ 2 days, ఎలా అయినా మన ఇష్టం. సో ఈ 9 ఇంటర్వెల్స్, ఈచ్ ఇంటర్వెల్ కి గ్యాప్. ఓకే, ఈ 9 ఇంటర్వెల్స్ ఉంటాయి, ఈచ్ ఇంటర్వెల్స్ కి గ్యాప్ ఎంత ఉండాలి? సో ఫస్ట్ ఇంటర్వెల్ ఫస్ట్ రిమైండర్ వెళ్తుంది, రిమైండర్ 1 ఫస్ట్ వీక్ లో. ఓకే, సెకండ్ వీక్ లో రిమైండర్ 2, ఇది సెకండ్ వీక్ లో. ఓకే, ఇలాగా మనము గ్యాప్ మనం కాన్ఫిగరేషన్ లో చెప్తాం. ఎలా ఇంటర్వెల్, ఆ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇంటర్వెల్స్. సో ఇంటర్వెల్ లో ఎన్ని డేస్ ఉండాలి? 4 days ఉండాలా, 2 days ఉండాలా, 1 month ఉండాలా, 1 week ఉండాలి, ఎన్ని సార్లు వెళ్ళాలి రిమైండర్స్. సో ఇలాగా 9 లెవెల్స్ పెట్టుకోవచ్చు, బట్ మనం ఒక 3 లెవెల్స్ మెయింటైన్ చేసుకొని వాడుకుందాం. సో 3 లెవెల్స్ ఆర్ 4 లెవెల్స్ పెట్టుకోవచ్చు ఎప్పుడు వెళ్ళాలి. దీనికోసం అని చెప్పేసి ఈ డన్నింగ్ లెటర్స్ వాడతాం. అండ్ ఇంకొకటి చార్జెస్. ఓకే, ఫస్ట్ రిమైండర్ ఇన్ కేస్ నువ్వు డ్యూ డేట్ మిస్ అయితే ఫస్ట్ రిమైండర్ లో ఎంత చార్జెస్ అవ్వాలా అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే పెనాల్టీ కస్టమర్స్ కి, ఇప్పుడు కస్టమర్ నుంచి పేమెంట్స్ రాలేదు, ఓకే, పేమెంట్స్ ఫస్ట్ రిమైండర్ కి ఎంత యాడ్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ 200, సెకండ్ రిమైండర్ కి 400 యాడ్ చేయాలా? ఓకే, థర్డ్ రిమైండర్ వరకు వెళ్ళిందంటే 800. ఇలాగా మనము సిస్టమ్ కి డిఫైన్ చేసుకోవచ్చు ఎంత చార్జెస్ అప్లికబుల్ అనేది. మనము యాజ్ పర్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ వీటితోటి చేసుకోవచ్చు. బట్ మనం బై డిఫాల్ట్ గా సిస్టమ్ కి ఫిక్స్డ్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా అయినా. అర్లియర్ డేస్ లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎక్కువ వాడి చేసేవారు ఈసీసీలో, ఓల్డ్ క్లాసిక్ ఎస్ఏపిలో. బట్ ఇప్పుడు S/4HANAలో రిమైండర్ ఈ రన్నింగ్ చాలా తక్కువ, బట్ కొంతమంది వాడుతున్నారు, రన్నింగ్ అయితే వాడుతున్నారు. దానికోసమని ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అండ్ ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్స్. కంపల్సరీగా ఎవ్రీ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ 90% ఇంటర్వ్యూస్ లో ఈ రన్నింగ్ కాన్సెప్ట్ అడుగుతారు. ఏంటి డన్నింగ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్, హౌ కెన్ యూ డూ కాన్ఫిగరేషన్స్, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో దాన్ని మనం సిస్టమ్ లో ఎలా చేయాలి అనేది చెప్తాం. ఓకే, సో దీనికి పాత్ వచ్చేసి SPRO, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్. ఇది ఎందుకు అంటే ఇది కస్టమర్స్ వాడుతున్నాం కాబట్టి ఈ పాత్ లో ఉంటుంది. ఓకే, అండ్ కస్టమర్ అకౌంట్స్,
కస్టమర్ అకౌంట్స్, కస్టమర్ నాట్ కస్టమర్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ డన్నింగ్. సో హియర్ డన్నింగ్, ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ మనం 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి డన్నింగ్ ప్రొసీజర్, వన్ మోర్ డన్నింగ్ ఏరియాస్. ఓకే, ఇది దీనికి టీ కోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, OB61 వచ్చేసి డన్నింగ్ ఏరియా. ఇది వచ్చేసి ప్రొసీజర్, డన్నింగ్ ప్రొసీజర్ వచ్చేసి FBMP అని ఉంటుంది. ఎస్, FBMP. ఓకే, ఇంకా ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్స్, ఇవన్నీ మనము నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఎప్పుడు నేనైతే యూజ్ చేయలేదు, బట్ పాసిబిలిటీ ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలా ఇవన్నీ. బట్ మెయిన్ గా చేయాల్సింది కూడా 2 పాయింట్స్, డన్నింగ్ ప్రొసీజర్ ఒకటి, డన్నింగ్ ఏరియాస్. ఓకే, డన్నింగ్ ఏరియాస్ అనేది ఫారెన్ కస్టమర్స్ అందరికి ఒక డన్నింగ్ ఏరియా, ఇండియన్ కస్టమర్స్ అందరికి ఒక డన్నింగ్ ఏరియా, ఇలా డన్నింగ్ ఏరియా వైజ్ లో పెట్టుకోవచ్చు. బట్ ఇది కంపెనీ కోడ్ కి అసైన్ చేసింది. ఓకే, మనం జస్ట్ కంపెనీ కోడ్ కి పెట్టుకుంటాము. న్యూ ఎంట్రీస్ తీసుకొని మన కంపెనీ కోడ్ వచ్చేసి HPIN. ఇక్కడ వచ్చేసి ఏరియా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే గ్యాప్ పెడుతున్నా. ప్రజెంట్ నార్మల్ గా అయితే అక్కడ అన్నిటికీ గ్యాప్ ఉంటుంది. HPIN డన్నింగ్ ఏరియా. ఓకే, జస్ట్ క్రియేషన్ అంటే ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ అంతే, ఈ కాన్ఫిగరేషన్ లో ఓన్లీ డన్నింగ్ ఏరియా. క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ డన్నింగ్ కీస్ అంట, డన్నింగ్ బ్లాక్ రీజన్స్, ఇవన్నీ వేరే కాన్ఫిగరేషన్స్. ఎప్పుడు నేనైతే వర్క్ చేయలేదు, బట్ ఏమనేది చూసుకోవచ్చు. ఇక్కడ డన్నింగ్ మ్యాక్సిమం లెవెల్స్ ఎన్ని పెట్టుకోవచ్చు. ఏమో ఈ R&D చేయాలి, ఏమనేది నాకు అంత క్లియర్ గా తెలియదు. బ్లాక్ రీజన్స్, డన్నింగ్ బ్లాక్. ఓకే, రీజన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డన్నింగ్ బ్లాక్ రీజన్స్ ఇక్కడ. ఓకే, ఓన్ గా మనకు కావాల్సిన రీజన్స్. నెక్స్ట్ వచ్చేసి డన్నింగ్ ప్రొసీజర్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డన్నింగ్ ప్రొసీజర్ లోనే మనకు ఉంటా ఉంటాయి. సో మనం ఆల్రెడీ ఉన్న ఒక డన్నింగ్ ప్రొసీజర్ తీసుకున్నట్టయితే చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ ఇది. ఓకే, డేస్ డ్యూరింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. సో ఎన్ని రోజులకు ఒకసారి రిమైండర్ వెళ్ళాలి, ఓకే, అనేది ఇక్కడ ఆప్షన్. 14 days ఒకసారి పెట్టుకున్నారు. ఓకే, నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్, ఎన్ని లెవెల్స్ వెళ్ళాలి, ఎన్ని లెవెల్ అంటే ఈచ్ లెవెల్ కి 1 రిమైండర్. సో 4 రిమైండర్స్ పెట్టుకున్నారు. ఇక్కడ అప్ టు 9 వరకు మనకు SAP ఇచ్చిన స్టాండర్డ్. సో 9 లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. మినిమం డన్ ఇన్ అరియర్స్, లైన్ ఐటమ్ ఇవన్నీ అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కి ఈ ఇండికేటర్స్ పెట్టుకో, ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు కదా, అవి ఇక్కడ మనం అసైన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ అంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కి ఇది. ఇక్కడ వచ్చేసి ఇంతే, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ ఇది ఇట్లా ఉండాలి. డన్నింగ్ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇది చేయాల్సింది. సో మనము న్యూ చేసుకుందాం మన ఓన్ గే, లేదు అంటే కాపీ చేసుకొని కొందాం. ఎస్, కాపీ చేసుకొని ఆల్రెడీ డిఫైన్. న్యూ ప్రొసీజర్ HPIN. సో HPIN డన్నింగ్ ప్రొసీజర్. ఇక్కడ మనకు ఇంటర్వెల్ డేస్ ఎన్ని డేస్ అనేది పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకుందాం, ఒక 7 days ఎవ్రీ వీక్. అంటే లెవెల్స్ వచ్చేసి మనము 3 లెవెల్స్ అనుకున్నాం, 3 లెవెల్స్ పెట్టుకుందాం. ఓకే, 3 levels. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ రన్నింగ్ స్పెషల్ ఇండికేటర్. ఓకే, ఇక్కడ రెఫరెన్స్ డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్. ఓకే, ఇది సేవ్. నాట్ బీన్ ఎంటర్ లెవెల్స్ డేటా. సో
ఇక్కడ జస్ట్ లెవెల్స్ చెప్పినాం అంతే. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లెవెల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లెవెల్స్ 3 లెవెల్స్ ఇచ్చినాం కాబట్టి 3 వచ్చినాయి ఇక్కడ. అదే మనం 4 ఇస్తే 4 వస్తాయి. బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. సో ఫస్ట్ 7 days, 14 days, 21 days. ఓకే, ఇక్కడ మనం 3 ఇచ్చాము కాబట్టి 3 వచ్చిన. అదే 4 ఇస్తే మళ్ళీ 4th లెవెల్ వస్తుంది అలాగా. ఓకే, అంటే ఇది నా 9 వరకు ఉండేనా లిమిట్? అప్ టు 9? 9 లెవెల్స్ వరకు చేసుకోవచ్చు. ఓకే, 21 నెక్స్ట్ 28. ఓకే, సో ఇన్ కేస్ మనం ఇక్కడ 3 అనే పెట్టామనుకో మళ్ళీ 3నే వస్తాయి. రన్నింగ్ లెవెల్స్ 3నే. ఓకే, ఓకేనా? ఇది నార్మల్ గా ప్రాసెస్. సో మినిమం అమౌంట్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. ఎస్, మినిమం అమౌంట్స్ ఇవన్నీ, ఇంకా చార్జెస్ అని ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. కరెన్సీ వచ్చేసి IN. సో ఇక్కడ చార్జెస్ మనము డిఫైన్ చేసుకోవచ్చు. సో డన్నింగ్ లెవెల్ 1 కి ఫ్రమ్ డన్నింగ్ లెవెల్ అమౌంట్ ఎవ్రీ 100 రూపీస్ కి పెట్టుకోవచ్చు. డన్నింగ్ చార్జెస్ ఎంత, చార్జెస్ ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పర్సెంటేజ్ పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ 100 రూపీస్, మన ఇన్వాయిస్ 100 రూపీస్ అనుకో. సో 100 రూపీస్ కి నువ్వు 10 రూపీస్ యాడ్ చేసుకోవాలనుకున్నా ఇట్లా ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే 100 రూపీస్ 10 రూపీస్ ఎంత, 10%. సో పర్సెంటేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ పర్సెంటేజ్ 2 టైప్స్ ఉన్నాయి. సో లెవెల్ 2 కి ఇక్కడ 100 రూపీస్ కి, ఇక్కడ లెవెల్ 2కి వచ్చేసరికి చేంజ్ ఉండాలి కదా. ఓకే, 12%. ఓకే, 12%, 12 రూపీస్ 12%. ఇక్కడ థర్డ్ 100 రూపీస్ కి మనకు అమౌంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 15. సో 15%. ఇక్కడ అమౌంట్ ఎంత అనేది మన ఇష్టం. 15% అన్నా కానీ, లేదు అంటే ఇక్కడ 20 రూపీస్ అయినా పెట్టుకోవచ్చు. 15% టు 20 రూపీస్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఏదో ఒకటే. ఓకే, ఇక్కడ నేను జస్ట్ టెస్టింగ్ కోసం అని ఇట్లా చేస్తాను. అదే సో 15. చార్జ్ పర్సెంటేజ్, పర్సెంటేజ్ ఆర్ ఫిక్స్డ్, ఏదో ఒకటే చేయాలి. సో పర్సెంటేజ్ చేద్దాం. ఓకే, నువ్వు ఫిక్స్డ్ చేయాలా పర్సెంటేజ్ చేయాలా, ఏదో ఒకటే పెట్టాలి సిస్టమ్కి. ఇక్కడ అర్థమవుతుందా ఎలా తీసుకుంటుందో ఇది? సో ఇన్వాయిస్ అమౌంట్ 100 రూపీస్ ఉంటే 10% ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. అదే 1000 రూపీస్ ఉంటే 100 రూపీస్ యాడ్ చేస్తుంది. ఓకే, ఈ 10% కి రీజన్ అది, ఎవ్రీ 100 రూపీస్ కి. ఓకే, ఫ్రమ్ 100 రూపీస్ అమౌంట్ కి యాడ్ ది ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ మినిమం అమౌంట్స్. మినిమం అమౌంట్స్ కూడా చూద్దాం. మినిమం అమౌంట్స్ తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కూడా మ్యాప్ చేసుకోవచ్చు ఏమనేది మనం యూజ్ చేస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఏం మనం యూజ్ చేయలే. ఓకే, ఇంకొకటి మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్. ఓకే, దీంట్లో చేయాల్సింది వచ్చేసి డన్నింగ్ టెక్స్ట్. సో కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. డన్నింగ్ టెక్స్ట్ అంటే ఒక ఫామ్ ఇవ్వాలి. మీకు ఆ ఫామ్ ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఇక్కడ అకౌంట్ టైప్ వచ్చేసి కస్టమర్స్ కి ఫామ్, స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ అంటే ఈ ఎస్ఎఫ్ఈ వాళ్ళే కొన్ని ఫామ్స్ ఇచ్చింటారు స్టాండర్డ్, అవే అయినా వాడుతూ ఇప్పుడు మనం అవే వాడుతున్నాం, ఎందుకంటే మనకు ఆ వ్యాపారం లేదు కాబట్టి. ఓకే, ఓకే, ఇక్కడ జస్ట్ యాక్టివ్ డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ ఈచ్ డన్నింగ్ లెవెల్స్. ఈ రెండు యాక్టివేషన్ చేసుకుంటే ఇప్పుడు డన్నింగ్ యాక్టివేషన్ అవుతుంది మనకు. ఓకే,
సో ఇక్కడ ఫామ్ అడగాలి. ఓకే, ఫామ్ ఇక్కడ స్మార్ట్ ఫామ్ ఇక్కడ మామూలుగా ఈసీసీలో అయితే ఫామ్ వచ్చేది, డైరెక్ట్ గా అసైన్ చేసేవాళ్ళము. నాగార్జున ఇది చేసినావా నువ్వు? ఫామ్ అది ఫామ్ వచ్చేది, ఏం చేయలేదు కదా, ఫామ్ ఫామ్ చేయలేదు. చేయలేదా? ఓకే. ఆహా. సో ఈసీసీలో అయితే ఫామ్ వచ్చేది ఇక్కడ. అది ఫామ్ డైరెక్ట్ గా వస్తుంది కదా రామండి, మనకి ఇట్లా విత్ టెక్స్ట్ సహా వస్తుంది. విత్ టెక్స్ట్. సో ఆ టెక్స్ట్ నేను చూపిస్తాను ఇది. ఫర్ ఎగ్జాంపుల్ SC71 లో ఉంటుంది ఆ టెక్స్ట్ ఫామ్. ఓకే, ఇక్కడ ఫామ్ నేమ్ వచ్చేసి F150_DUNN_DUN Done1. No. దీంట్లో ఆ సర్వర్ లో చేసి అక్కడ సర్వర్ లాగా అవుతాను. Okay. SC71. Okay. F150 done_2 is 150 done_01. Maybe ఇది ఫామ్ does not exist. సో ఇక్కడ exist లేని ఉంటుంది. The utilities, printing test, LP01 print preview. ఇక్కడ ఇప్పుడు ఏదో ఫార్మ్స్, వేరే ఫార్మ్స్ చెప్తాము. ఇక లేదంటే ఈ సర్వర్ 23 వర్షన్ ఏంటో మరి. బిల్లింగ్ వేరే, బిల్లింగ్ లెవెల్, ఫామ్ టైప్. ఓకే, ఇక్కడ మేబీ డన్నింగ్ ఏరియా వచ్చేసి మంది హెచ్పి అయ్యా, డన్నింగ్ లెవెల్ 1 కి. ఇక్కడ ఫామ్ ఈ 2023 వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఇది చేంజ్ అయింది ఇక్కడ కొంచెం. నేను ఎప్పుడు చూడలేదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము. ఇక్కడ స్మార్ట్ ఫార్మ్స్ అని, ఎస్ఏపి స్క్రిప్ట్స్ అని, పీడిఎఫ్ బేస్డ్ ఫార్మ్స్ అని, అడోబీ ఫార్మ్స్ అని, ఇట్లా కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. ఇది ఏదో ఒకటి అసైన్ చేస్తాయండి. ఎస్ఏపి స్క్రిప్ట్ అసైన్ చేద్దాం. ఆబ్జెక్ట్ నేమ్ బండ్లింగ్ ఫార్మ్, ఓకే, యా. సో ఇది బండ్లింగ్ ఫార్మ్ ఉన్నట్టుంది. SC71.
C71 D అని ఉంది ఇక్కడ does not exist in Indian. Printing test. Script MP01 print review. ఇది కూడా లేదు, ఇంగ్లీష్ లో లేదని చెప్తా ఉంది. ఏ లాంగ్వేజ్ లో ఉంది మరి? ఫామ్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఈ లాంగ్వేజ్ లేదు, మరి వేరే ఏమైనా వాడుతున్నారో చూద్దాం. స్మార్ట్ ఫోన్స్ డన్నింగ్ ఏరియా లేదు ఇక్కడ, కాబట్టి డైరెక్ట్ గా అన్నిటికీ అప్లికబుల్. one is not active or not defined. మరి ఏం చేయాలి? అలాగే no values. సరే, దీన్ని వదిలేసి చూద్దాం ఒకసారి, దాన్ని రన్ చేద్దాము ఎలా తీసుకుంటారు అసలు. స్టాండర్డ్ సెలెక్ట్ చేసినాను, దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఇది C0 వేరే కంపెనీ కొడుతుంది 001 రన్నింగ్ టెక్స్ట్ 001. ఓకే, సో ఇక్కడ అవేమి ఇవ్వకుండా డైరెక్ట్ ఇది ఇచ్చేస్తే చూద్దాం ఇలాగే. మనకు కూడా రన్నింగ్ టెక్స్ట్ HPIN in new address. So level 1, level 2, 3. ఓకే, ఇది ఫామ్ ఆబ్జెక్ట్ అంతా ఆబ్జెక్ట్ నేమ్. సో ఇది నార్మల్ గా SC71 లో ఉండాలి, ఈ లాంగ్వేజ్ లో లేదంటా ఉంది. ఏ లాంగ్వేజ్ లో ఉందో చూద్దాం. ఏ లాంగ్వేజ్ లో ఉంది? డి లాంగ్వేజ్ లో కంపల్సరీ ఉండాలి. ఇంగ్లీష్ ఒకటే ఉంది. హెడరు నార్మల్ ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూస్తే ప్రింట్ ప్రివ్యూ రావాలి మనకి. డంప్ ఇస్తాను. ఓకే, వచ్చింది. రైట్. సో ఇది లెటర్ ఇక్కడ
డియర్ సార్ మేడం ద ఇన్వాయిస్ ఆర్ లిస్టెడ్ బిలో ఆర్ డ్యూ ఫర్ పేమెంట్. ఇది స్టాండర్డ్ ఇచ్చింటారు అనమాట ఎస్ఏపి వాళ్ళు. ఓకే, ఇక్కడ ఈ మ్యాటర్ అనేది స్టాండర్డ్ మ్యాటర్. ఓకే, మనము యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ మనము అబ్యాపర్ తో కూర్చొని ఈ ఫామ్ ఇది ఫామ్ నేమ్ అంటారు దీన్ని. ఓకే, మనం ఇందాక డన్ 1 అని ఇచ్చాం కదా, ఆ ఫామ్ నేమ్ ని మాడిఫై చేసుకోవచ్చు కావాల్సిన విధంగా. ఇన్వాయిస్ ఆర్ లిస్టెడ్ బిలో ఆర్ డ్యూ ఫర్ పేమెంట్. ఇఫ్ యూ హ్యావ్ పెయిడ్ అమౌంట్స్ ఇన్ ఇంటర్వ్యూయింగ్ పీరియడ్ ప్లీజ్ డిస్కార్డ్ దిస్ లెటర్. ఓకే, ఆల్రెడీ పెయిడ్ అయినా కూడా వచ్చింటే డిస్కార్డ్ చేయి. మనకు నార్మల్ గా రిమైండర్స్ వస్తాయి కదా మన మొబైల్స్ కూడా. ఓకే, అలాంటి రిమైండర్ ఇది కస్టమర్స్ కి రిమైండర్, ఇంక్లూడింగ్ ఈ దీంట్లో ఈ ఇంక్లూడ్. ఓకే, ఈ ఇంక్లూడ్ లో ఆబ్జెక్ట్ ఇది స్టాండర్డ్ కాబట్టి మనకు రాలేదు. మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసి డన్నింగ్ జనరేట్ చేస్తే అప్పుడు ఈ మ్యాటర్ తో పాటు మన ఇన్వాయిసెస్ లో ఉన్న లిస్ట్ అంతా ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ we have already sent you a reminder about being paid for our invoices. We have, however, been so far unable to find any record of incoming payment for these invoices. Please transfer these overdue amounts immediately. If this dunning letter once you again fails to elicit any action your part, we will be unfortunately have no option but to calculate the interest on arrears. Okay, ఈ మ్యాటర్ మనము కావాల్సిన విధంగా రాసుకోవచ్చు. ఇది స్టాండర్డ్. ఓకే, ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ మ్యాటర్. బట్ రియల్ టైంలో స్టాండర్డ్ మ్యాటర్ ఉండదు. ఓకే, యాజ్ పర్ వాళ్ళ బిజినెస్, ఎవరెవరి బిజినెస్ వాళ్ళకి విధంగా మా సార్ అను మేడం అను ఇట్లాంటివన్నీ మార్చుకొని ఈ మ్యాటర్ కూడా ఓన్ గా అనలిస్టులు ఉంటారు. ఆ అనలిస్టులు రాసి మనకి ఇస్తారు. ఓకే, బిజినెస్ మన డెవలపర్స్ కన్సల్టెంట్లు మనము ఆ పేపర్స్ కి ఇచ్చి మ్యాటర్ ని రీప్లేస్ చేయించాలి ఈ మ్యాటర్. ఓకే, ఇది ఎస్ఏపి స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ ని చేంజ్ చేయకూడదు కాబట్టి ఫామ్ నేమ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ నేమ్, దీన్ని ఫామ్ నేమ్ అంటారు. ఓకే, డన్నింగ్ లెటర్ 2 అని 1 అని, ఇక్కడ 1 కూడా ఉంటుంది. ఓకే, డిస్ప్లే ఇంతకుముందు ఎర్రర్ ఇచ్చింది ఎందుకో. ఓకే, ఇది ఇక్కడ వేరే మ్యాటర్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క ఫామ్ నేమ్ ఉంటుంది. ఆ ఫామ్ నేమ్ ని ఒక్కో దానికి ఒక్కో మ్యాటర్ రెడీ. సో ఇది సో ఫస్ట్ వీఆర్ డూయింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ అవర్ లెటర్ ఈస్ గోయింగ్ టు సెండ్, సో ప్లీజ్ పే ఇమీడియట్లీ అని ఒక ఫస్ట్ స్మాల్ రిమైండర్. నెక్స్ట్ రిమైండర్ కొంచెం హార్ష్ గా ఉంటుంది. నెక్స్ట్ రిమైండర్, ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు పే దెన్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్ విత్ యువర్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో కొంచెం హార్డ్ గా ఉంటుంది. అలాగా మ్యాటర్ ఏదైనా సరే మనం కస్టమర్స్ కి తెలియజేయాలంటే ఈ లెటర్స్ ద్వారా తెలియజేయచ్చు. ఓకే, డైరెక్ట్ గా అంటే ఇది సిస్టమ్ లో మన ఎస్ఏపిలో ఉంది. ఇది కస్టమర్ కి ఎలా వెళ్తుంది, ఏం ఆప్షన్ లో చెప్పి పంపించచ్చు. ఇది ఒక పీడిఎఫ్ ని స్టోర్ చేసుకొని ఈ మ్యాటర్, ఇది ప్రజెంట్ టెక్స్ట్ ఫార్మాట్ కదా, ఒక పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా ఎస్ఏపి నే కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ప్రివ్యూ చూస్తే ఇక్కడ పీడిఎఫ్ ప్రివ్యూ చూడు, పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకొని ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ ఇస్తుంది. ఓకే, ఈ పీడిఎఫ్ ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని సిస్టమే అంత ఆటోమేటిక్ గా. ఓకే, డౌన్లోడ్, మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రివ్యూ మేబీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ ఇది ప్రింట్ చేయాలండి. ప్రింట్ ఏమైనా తీస్తే ఓకే, స్కూల్ రిక్వెస్ట్ జనరేట్ అక్కడ print స్కూల్ నుంచి లేదు ఇక్కడ రాదు. ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ ప్రింట్ డైరెక్ట్ గా మేబీ ఇది బేసిక్స్ వాళ్ళ వరకు. యాక్చువల్ గా ఈ ప్రింట్ తీసుకొని ఈ పీడిఎఫ్ ని మనం పీడిఎఫ్ జనరేట్ చేసే వరకే మంది ప్రింట్ తీసుకొని మెయిల్ కి అటాచ్ చేస్తుంది. ఆ మెయిల్ ఎక్కడ మెన్షన్ చేసి ఉంటాము అంటే మన కస్టమర్ మాస్టర్ డేటాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది కస్టమర్ అనుకో, బీపీ
900012. అది ఈ సిస్టమ్ కాదనుకుంటారా అండి కస్టమర్ క్రియేట్ చేసింది. ఓ వెయిట్ 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 ఇక్కడ వస్తుంది, నేను ఇక్కడ చూపిస్తున్నానా? చెక్. ఇక్కడ వేరే లాంగ్వేజ్. ఓకే, ఆ సిస్టమ్ లో మీకు చూపించినాను, జస్ట్ చూపించా. అది ఓల్డర్ వర్షన్, ఈ వర్షన్ వేరే. ఈ వర్షన్ లో లాంగ్వేజ్ డిఈలో ఉంటుంది, ఇంగ్లీష్ లో లేదు ఈ వర్షన్. ఓకే, చైనీస్ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ చూద్దాం. అందుకే ఏంటి ఇందాక చూపి డంప్ వచ్చింది ఎందుకు రాలేదా అనుకుంటాను. డంప్ వస్తుంది దీనికి, ఇంగ్లీష్ లో లేదు ఈ ఫామ్ కి. SC71 ఇక్కడ వచ్చేసి వేరే లాంగ్వేజ్ ఏమైనా సెలెక్ట్ చేసుకుందాం, మనం కన్వర్ట్ చేసుకుందాం. సో జర్మన్, ఇక్కడ కూడా లేదని చెప్తాము. ఇక్కడ సంథింగ్ ఫామ్ లేదా ఇష్యూ ఉంది ఈ సర్వర్ లో. ఇక్కడ మనం కస్టమర్ కోసం కదా, బీపీ. సో బీపీ వచ్చేసి మనది 19012. సో ఈ కస్టమర్ లో మనకు అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ లో ఇక్కడ ఈమెయిల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ram@gmail.com. ఇక్కడ ఏ మెయిల్ ఇచ్చింటామో ఆ మెయిల్ ఆటోమేటిక్ గా ఆ మెయిల్ కి పీడిఎఫ్ జనరేట్ అయ్యి ఆ పీడిఎఫ్ మెయిల్ కి వెళ్తుంది. కస్టమర్ కి ఈ లెటర్ మనం ఏదైతే ఇక్కడ ప్రింట్ చేస్తున్నామో ఆ లెటర్ ఈ లెటర్ ఆటోమేటిక్ గా వాళ్ళకు రీచ్ అవుతుంది. రీచ్ అయితే వాళ్ళు చూసుకుంటారు లెటర్. పీడిఎఫ్ జనరేట్ అయితే మన మెయిల్స్ పీడిఎఫ్లు వస్తాయి కదా, అలాగే వీళ్ళకి కూడా. సో సేవ్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం ఈ డన్నింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం అసలు? టెక్స్ట్ చేస్తున్నామండి. 01. ఈ ఫామ్ ఎందుకు కనిపించట్లేదు, పంపిస్తాను. ఆ సర్వర్ లో వస్తుంది, ఈ సర్వర్ లో ఇది 2023 సర్వర్ SC71. ఏదన్నది ఇదేనన్నా మామూలుగా మనం వాడుతున్నాం ఇది. పాస్వర్డ్ చేంజ్ చేశా, పాస్వర్డ్ చేంజ్ చేసినారా? పాస్వర్డ్ చేంజ్ అడిగింది. అదే ఇండియా 123 అది పెట్టాలి. ఆహా. వెల్కమ్ 123 నేను అదే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ చేంజ్ చేయండి అని అడిగింది. అందుకని చెప్పేసి పాస్వర్డ్ చేంజ్ చేశాను, ఇండియా 123 పెట్టాను, ఐ క్యాప్స్. ఓకే, సేమ్ సర్వర్. ఓకే. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం, మీ వేరే ఏ లాంగ్వేజ్ లో ఉందో చూడాలి. ఇది చూస్తాం, ఏ లాంగ్వేజ్ నుండి లేదండి ఇది. ఏదో ఒకటి బీనే ఏదో తీసుకున్నట్టున్నా. డి తీసుకున్నాను. బి డి లేదు అసలు, డి ఉంది చూడు. కూడా లేదు. ఆ సర్వర్ వేరే, ఈ సర్వర్ లో ఏ దానికి లేదు. ఓకే, ఇంగ్లీష్ తీసుకోండి. లేవంటున్నాడు. లేదు, ఇంగ్లీష్ అసలు లేదు. ఓ ఆల్రెడీ లాక్, ఇదే క్లోజ్ అయినట్టుంది.
సో SE71 ఈ కోడ్ లో చెక్ చేస్తాం యాక్చువల్గా. ఇది ఆ పేపర్ సంబంధించింది, మనకు అసలు దీంతో సంబంధం లేదు. నేను జస్ట్ మీకు ఐడియా కోసం అని చెప్తే చూడు, ఇంగ్లీష్ ఈ ఈ- 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 అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లేదు అని చెప్తా ఉంది. లాంగ్వేజ్ అట్రిబ్యూట్స్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఈ అన్న, ఆల్ ఇంటూ ఆల్ లాంగ్వేజ్. బట్ ప్రింట్ చేస్తూ ఉంటే రావట్లేదు ప్రింటింగ్ టెస్ట్ లో. LP01 స్క్రిప్ట్, ఓకే, ప్రింట్ నౌ దంపిస్తోంది. కన్సల్ట్ యువర్ SAP. సో వాళ్ళు బేసిస్ వాళ్ళు కానీ ఆ పేపర్స్ వాళ్ళు కానీ చెక్ చేయాలి దీన్ని. మనకు ఆ సర్వర్ లో అయితే వస్తుంది, ఈ సర్వర్ లో రావట్లేదు. ఈ లాంగ్వేజ్ ఏమన్నా వేరే లాంగ్వేజ్ తీసుకుందామంటే వేరే లాంగ్వేజ్ కూడా రావట్లేదు. నా ఇది స్మార్ట్ ఫామ్ అబాపర్ కదా రెడీ చేసేది, మేబీ అవును, అవును. చేసిండ్రేమో దీంట్లో. వాళ్ళు లేదు, చేయలేక స్టాండర్డ్ లేదేమో అందరికీ thinking కనిపించాలి. కూడా. స్టాండర్డ్ ఇది ఓన్ కాదు, స్టాండర్డ్ SAP వాళ్ళే ఆల్రెడీ ఇచ్చింటారు. కనిపించాలి. ఇప్పుడు ఈ సర్వర్ లో ఉంది, ఈ సర్వర్ లో కనిపిస్తుంది కదా. కాల్ కట్ అవుతుంది, మళ్ళీ రీజాయిన్ కానీ.